ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లోని గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం వద్ద మహాకుంభమేళా జరుగుతోంది. కుంభమేళా అనేది 12 సంవత్సరాల కాలంలో 4 సార్లు జరుపుకునే మతపరమైన తీర్థయాత్ర. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన మరియు సాంస్కృతిక మానవ సమావేశంగా పిలువబడే దీనికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా సన్యాసులు, సాధువులు మరియు ఈ సమయంలో పవిత్ర నదిలో స్నానం చేయడానికి వచ్చే అన్ని వర్గాల సాధారణ ప్రజలు ఉంటారు. కుంభమేళా సమయంలో అనేక వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అయితే మహాకుంభమేళా 12 కుంభమేళాల తర్వాత, అనగా ప్రతి 12 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం సమావేశం 144 సంవత్సరాల తర్వాత వచ్చింది. మహాకుంభమేళా జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. కుంభమేళా జరిగే ప్రదేశం భారతదేశంలోని పవిత్ర నదుల ఒడ్డున ఉన్న 4 ప్రదేశాల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రదేశాలు గంగానది, ఉత్తరాఖండ్లో ఉన్న గంగానది ఒడ్డున హరిద్వార్, మధ్యప్రదేశ్లోని సిప్రా నది ఒడ్డున ఉజ్జయిని, మహారాష్ట్రలోని గోదావరి నది ఒడ్డున నాసిక్, గంగా, యమున మరియు సరస్వతి సంగమం వద్ద ఉన్న ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లో. కుంభమేళా అనేది కుంభ అనగా అమృతం, అమృతం యొక్క కుండ, మరియు మేళ అంటే సేకరణ అనే 2 పదాలతో రూపొందించబడింది. అమృత కుండ వెనుక కథ మరియు అది ఎలా ముఖ్యమైనది అనేది ఇక్కడ ఉంది. కుంభమేళా రకాలు. మహాకుంభమేళా ఇది ప్రయాగరాజ్లో మాత్రమే జరుగుతుంది మరియు ప్రతి 144 సంవత్సరాలకు లేదా 12 పూర్ణ కుంభమేళా తర్వాత జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు మరియు భారతదేశంలోని 4 కుంభమేళా ప్రదేశాలలో, అనగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని నిర్వహిస్తారు. ఇది ఈ 4 ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. అర్ధ కుంభమేళా అంటే సగం కుంభమేళా మరియు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్ అనే 2 ప్రదేశాలలో మాత్రమే జరుగుతుంది. మాఘ కుంభమేళా అంటే మినీ కుంభమేళా అని కూడా పిలుస్తారు. ఇది ఏటా ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో నిర్వహించబడుతుంది. కుంభమేళా కథ. ఒకప్పుడు దేవతలు మరియు అసురులు అమృత కుండను, అమరత్వాన్ని ఇచ్చే అమృతం తిరిగి పొందడానికి సముద్రాన్ని మథనం చేయాలని నిర్ణయించుకున్నారు. చాలా రోజులు సముద్రాన్ని తీవ్రంగా మథించిన తర్వాత నీటి నుండి వివిధ ఆధ్యాత్మిక సంపదలు ఉద్భవించాయి. దేవతలు మరియు అసురులు ఈ సంపదలను తమలో తాము పంచుకున్నారు. కానీ వారికి శాశ్వత జీవితాన్ని ఇచ్చే అమృతంపై ఎక్కువ ఆసక్తి చూపారు. చివరకు అమృతకుండ అనగా కుంభం కనిపించినప్పుడు దేవతలు మరియు అసురులు దాని స్వాధీనత కోసం పోరాడారు. కుంభాన్ని రక్షించడానికి సూర్యుడు, బృహస్పతి అనగా గురువు, చంద్రుడు మరియు శని కలిసి వచ్చి దానిని జయంతుడికి అప్పగించారు. అతను అసురులు దానిని పొందకుండా నిరోధించడానికి వివిధ ప్రదేశాలకు పరిగెత్తాడు. అతను 12 రోజులు పరిగెత్తాడు మరియు అప్పుడప్పుడు కుండ చాలా బరువుగా ఉన్నందున దానిని కింద పెట్టాడు. అతడు కుండను ఉంచిన ప్రదేశాలు ప్రయాగం, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. అతను కుండను పెట్టగానే కొన్ని అమృత చుక్కలు ఒలికి నదులలో పడ్డాయని, ఈ విధంగా ఆ
ప్రదేశాలకు ఆధ్యాత్మిక శక్తులు వచ్చాయని చెబుతారు. పురాతన లెక్కింపు పద్ధతుల ప్రకారం దేవతల ఒక రోజు మానవుల ఒక సంవత్సరానికి సమానం. కాబట్టి జయంతుడు 12 రోజులు పరిగెత్తినప్పుడు మానవుల కాలాన్ని 12 సంవత్సరాలుగా లెక్కించారు. మరియు ప్రతి 12 సంవత్సరాలకు ఈ 4 ప్రదేశాలు ఆత్మలను శుద్ధి చేయడానికి మరియు వాటిని శక్తివంతం చేయడానికి వారి దైవిక శక్తులను తిరిగి పొందుతాయని నమ్ముతారు. కాబట్టి ఈ 4 ప్రదేశాలలో ప్రజలు ప్రతి 12 సంవత్సరాలకు తమను తాము శుద్ధి చేసుకోవటానికి సమావేశమవుతారు.